వచ్చి ఆయన యూనివర్సిటీల కేంద్రంగా కానీ లేదా విద్యార్థులను ముందుంచి చేయాలనుకుంటున్నది ఏంటి? సత్య, గుడ్ ఈవినింగ్. అసలు ఏంటి ఇవాళ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. సో మనం చూసాం, ఎప్పుడూ కూడా అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంతో జగన్మోహన్ రెడ్డి సమావేశమైనట్టు, లేకపోతే వారి సమస్యలు ఏంటని అడిగినట్లు కానీ, లేదా ఏం చేయాలని డిస్కస్ చేసినటువంటి వార్తను మనం అయితే ఎక్కడ చూడలా. మీరేమన్నా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఏమైనా చూసారా లేదా నాకైతే తెలియదు, కానీ నేనైతే వినలా. సో ఇప్పుడు విద్యార్థులు ఎందుకు గుర్తొచ్చారు? విద్యార్థుల ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏనాడు విద్యార్థి విభాగంతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమైంది లేదు, వారికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. నిజానికి ఎమ్మెల్యేలకు ఇంకా అంతకన్నా చెప్పాలంటే మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా అప్పట్లో దక్కని పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తిరిగి పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు జగన్ నీకు హ్యాట్స్ ఆఫ్ అని ఆ ఇంటి ముందే నుంచుని చెప్పిన ఉదంతాలు కూడా మనం చూసాం. కాబట్టి విద్యార్థి విభాగం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ప్రస్తుతం గుర్తుకు రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు వారి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నమ్ముకుని యాత్రలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేయాల్సి వస్తుంది. అదే విద్యార్థులు అయితే అవసరం లేదు, కేవలం ఉద్రేకపూరితమైనటువంటి స్పీచ్లు ఇస్తే చాలు, వారంతట వారే తరలి వస్తారనే అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికే ఇప్పుడు విద్యార్థులను ఏదో రకంగా మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో వారితో ఈరోజు సమావేశం పెట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో మెయిన్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మెడికల్ కాలేజీలు నిర్మిస్తుందో దానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. నిజానికి మెడికల్ కాలేజీల్లో చదివే వాళ్ళు 100%లో 5 నుంచి 10% లోపే ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆ మెడికల్ కాలేజీ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం, ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రైవేటైజేషన్ అంటూ పేర్కొనడం. ఆయన ఒక వ్యాపారవేత్త, గతంలో అనేక వ్యాపారాలు నిర్వహించారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా పీపీపీ మోడ్కి ప్రైవేటైజేషన్కి ఉన్న తేడా ఆయనకి తెలిసినప్పటికి కూడా దాన్ని దాచిపెట్టి ఏదో ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది, దీనివల్ల విద్యార్థులకు సీట్లు నష్టపోతున్నారు అనే విధంగా విద్యార్థులకు చెప్పి వారిని ఉద్రేకపరిచే విధంగా ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇక ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి డిసెంబర్లో వరకు సమయం ఇద్దాం ప్రభుత్వానికి, లేని పక్షంలో ఉద్యమిద్దామని ఈరోజు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వరుసగా విద్యార్థులతో ఉద్యమాలు చేయించి ఇప్పటి వరకు కార్యకర్తలపైనే కేసులు పెట్టేలాగా కార్యకర్తలను ఉద్రేకపరిచి వారిని ముందు ఉంచి నాయకులు వెనకాలండి కథ నడిపిస్తే, ఇకపైన విద్యార్థులు వారి భవిష్యత్తు ఆటలాడుకునే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయని ఈ రోజు జరిగిన మీటింగ్ ద్వారా అనుకోవచ్చు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా ఎప్పుడూ గుర్తురాని విద్యార్థి విభాగం ఇప్పుడు గుర్తురావడానికి కూడా ఇది ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఇంకొక అంశం సత్య, రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్గా నేను చూసా. బహుశా మరి తులసి మొక్కలను ఎదగాలి అని అంటే అలాంటి వాతావరణం, అలాంటి పరిస్థితి, తులసి వనం కూడా ఉంటేనే కదా తులసి మొక్కలు కూడా ఎదుగుతాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉందా? నెంబర్ 1. అనేక చోట్ల గంజాయి కేసులు కానీ ఇలాంటివన్నీ నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్య వైజాగ్లో కూడా ఒకరిని పట్టుకున్నారు. సో ఆయన ఏ వనంలో పెరిగినటువంటి వ్యక్తి. ఇక రాజకీయాల విషయానికి కాడికి వచ్చేది ఇంకా జంజీ అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. మీదంతా జంజీ జనరేషన్ అని చెప్పి. సో ఈ పదం సహజంగా కూడా మనం చూస్తున్నాం. నేపాల్ లాంటి చోట్ల ఆ పదాన్ని ఉపయోగించి ఏదో చేయాలనేటువంటి కుట్రలు, అక్కడ ప్రభుత్వాన్ని దించడం, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ఇప్పుడు ఈ పదాలు వాడడం అంటే వారిని ఆ రకంగా నిజంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయంగా ఎదుగుదల కోసం ప్రయత్నం చేసేదానికి చేస్తున్న పనా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకులు లేకపోతే మిగిలినటువంటి వారు సైలెంట్ మోడ్లోనో తమకెందుకు లేని దూరం వెళ్ళిపోతున్నారనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం? ఖచ్చితంగా ఈ జంజీ అనే పదాలు వాడడం కానీ విద్యార్థులను ఉద్రేకపరిచి వారిని తమ రాజకీయ అవసరాలకు వాడుకునే కార్యక్రమాల్లో భాగంగానే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా గుర్తురాని విద్యార్థులు చాలా దూరంగా పెట్టారు ఆ పార్టీ. అలాంటిది ఇతర పార్టీలు, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇతర పార్టీలు కానీ విద్యార్థి విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి రేపటి రాజకీయ నాయకులు, ఉత్తమమైన రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆ పార్టీలపైన కూడా ఉంది కాబట్టి ఆ రకంగా కృషి చేస్తాయి. అయితే 5 ఏళ్లుగా వారిని వదిలేసి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అందరూ చేతులు ఎత్తేసాక ఇప్పుడు విద్యార్థులను మచ్చిక చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఆయన ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీల అంశం ప్రస్తావించినప్పుడు కూడా అసలు వాస్తవాలను దాచిపెట్టారని మనకు స్పష్టంగా అవుతుంది. మొత్తం 17 మెడికల్ కాలేజీలు నేనే తీసుకొచ్చానని చెప్తున్నప్పటికీ వాటి మొత్తానికి ఖర్చు పెట్టింది 18%. దీంట్లో
10 మెడికల్ కాలేజీలకు ఖర్చు చేసింది 10% మాత్రమే. కాబట్టి ఈ మొత్తం కూడా అసలు వాస్తవాలు దాచిపెట్టి అది కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుందని విద్యార్థుల ముందే ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కన్నార్పకుండా అబద్ధాలు చంద్రబాబు చెబుతారని జగన్ అనేక ప్రెస్ మీట్లు చెప్పారు. నిజానికి అంతమంది విద్యార్థులు విద్యను నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసని తెలిసినప్పటికీ కూడా ప్రైవేటైజేషన్కి పీపీపీకి మధ్య ఉన్న తేడా వాళ్ళకి తెలియదు, నేను చెప్పిందే వాళ్ళు నమ్ముతారనే విధంగా ఆయన మాట్లాడడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. ఒక రకంగా విద్యార్థులను తమ రాజకీయ అవసరాలకు పావులుగా వాడుకునేందుకు ఈ సమావేశం జరిగినట్లుగా మనకు స్పష్టమవుతోంది. రైట్.